హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు స్పెషల్ డిజైనర్ నక్షి హారం అండ్ యాంటిక్ నెక్లెస్ చూపించబోతున్నానండి. మంచి వెడ్డింగ్ సెట్స్ అండి, లో వెయిట్లో ఈ బడ్జెట్కి సూట్ అయ్యేలాగా ఒక పర్ఫెక్ట్ డిజైనర్ పీసెస్తో ఈ వీడియో చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి, ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, నా దగ్గర ఉన్న ఈ 2 సెట్స్ హారం అండ్ నెక్లెస్ పర్ఫెక్ట్ వెడ్డింగ్ సెట్స్ అండి. అంటే ముఖ్యంగా ఈ హారం గురించి చెప్పాలి అంటే డిజైనర్ పీస్ అండి, లో వెయిట్లో. మీకు ఈ వెయిట్ మీరు జస్ట్ గెస్ చేయండి. ఈ హారం మీరు చూస్తున్న దాన్ని బట్టి, మీకు కనపడుతున్న విధానాన్ని బట్టి ఎంత వెయిట్ ఉండొచ్చో ఒక్కసారి ఈ హారం గెస్ చేయండి. నేను ఎండింగ్లో చెప్తాను. ఈలోపు మనం ఈ నెక్లెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ నెక్లెస్ గురించి చెప్పాల్సి వస్తే చాలా స్పెషల్ నెక్లెస్ అండి. ఇది యాంటిక్ వర్క్ అండి, పూర్తిగా యాంటిక్ స్టైల్ వర్క్ అనమాట. ఇచ్చిన పాలిష్ కూడా మీరు గమనిస్తే ఆ గేరు పాలిష్ అంటాం దీన్ని మనం. ఇప్పుడు దీనికి ఈ నెక్లెస్కి మీరు గమనిస్తే యాంటిక్ పాలిష్ ఇవ్వడం జరిగింది. అది కూడా లైట్గా ఆ ఎల్లోనెస్ దెబ్బతినకుండా, ఆ బ్లాకిష్నెస్ ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఆ ఎల్లోని మెయింటైన్ చేస్తూ ఒక చక్కటి యాంటిక్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ హారానికి. వేరేజ్ మీకు ఈ నెక్లెస్ గమనించారంటే దీనికి కొంచెం మనం గేరు పాలిష్ ఇచ్చామండి. గేరు పాలిష్ అంటే కాస్త ఆ కాపర్ టిల్ట్తో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాపర్ టిల్ట్ అంటాం దాన్ని మనం ఈ జ్యువెలరీ టెక్నికల్ వర్డ్స్లో గేరు పాలిష్ అంటారు. సో ఆ గేరు పాలిష్ ఇవ్వడం జరిగిందండి. ఇవి ఇవ్వటం వల్ల నెక్లెస్లు ఆ యాంటిక్ స్టైల్ అంటారు కదా, టెంపుల్ స్టైల్, యాంటిక్ స్టైల్, డీప్ యాంటిక్ స్టైల్, టెంపుల్ స్టైల్, ఆ లుక్ వస్తుందండి. ఈ పాలిష్ ఎస్పెషల్లీ ఇది మీరు ఈ పాలిష్ అనుకోండి, మీరు జనరల్గా ఎక్కువ మందికి అంటే దాదాపుగా అందరికీ నచ్చే పాలిష్ ఇది. బట్ ఈ గేరు పాలిష్ అనేది పర్టికులర్గా అన్ని ఐటమ్కి సూట్ అవ్వదండి. ఆ ఐటమ్ను బట్టి కూడా ఈ పాలిష్ చేయవలసి ఉంటుంది. కేవలం ఈ పాలిష్ మైండ్లో పెట్టుకుని ఏ డిజైన్ మీదైనా ఈ పాలిష్ అప్లై చేద్దాము అంటే అది ఆర్నమెంట్ లుక్ పాడైపోయే అవకాశం ఉంటుందండి. సో చాలా పర్టికులర్గా ఏ ఐటెంకి సూట్ అవుతుందో దానికి మాత్రమే ఈ గేరు పాలిష్ అనేది చేయాలి. ఈ ఐటెం మీరు గమనిస్తే పూర్తిగా హ్యాండ్మేడ్ యాంటిక్ స్టైల్ అండి. ఈ లాకెట్ గమనించండి ఎంత వర్క్ ఉందో, పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. ఎక్కడ ఇందులో మీరు గమనిస్తే మిషన్ అనేది ఎక్కడ వాడలేదు. పూర్తిగా చేత్తో చేసిన నక్షి, అమ్మవారి రూపాలు, అమ్మవారి డైస్ వాడటం జరిగింది. పూర్తిగా ఈ సెంటర్లో లాకెట్ మీరు గమనిస్తే ఆ పెటల్స్ తోటి హండ్రెడ్స్ ఆఫ్ పెటల్స్ ఉన్నాయండి ఈ లాకెట్లో. ప్రతి పెటల్ని పెట్టుకుంటూ రావాలి. సో ఎంత డీప్ ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి ఇలాంటి జ్యువెలరీ చేయాలంటే. నేను అదే చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఓ మిషన్లో ఈ వైపు నుంచి రా గోల్డ్ పెడితే ఆ వైపు నుంచి డిజైన్ వస్తూ ఉంటుంది, ఓ ఆర్నమెంట్ వస్తూ ఉంటుంది. దాన్ని కట్ చేసి అలా జాయింట్ చేస్తే ఒక చైనో బ్యాంగిల్ అయిపోతూ ఉంటుంది. దానికి ఇలాంటి వర్క్స్కి అసలు కంపారిజన్ ఉండదండి. 2 పేరుకే ఆర్నమెంట్స్, బట్ ఈ ఆర్నమెంట్స్కి ఆ ఆర్నమెంట్స్కి అసలు ఎటువంటి ఎక్కడ మ్యాచింగ్ ఉండదండి ఆ వర్క్లో. ఈ వర్క్ చేయాలంటే ఒక స్వర్ణకారుడికి ఒక 15 రోజులు కూర్చుంటే కానీ సింగిల్ హ్యాండ్ మీద ఈ వర్క్ అవ్వదండి. అలాంటి వర్క్ అనమాట. అందుకే యాంటిక్ వర్క్స్ అంటూ ఉంటాం. ఈ వర్క్స్ చేయాలంటే ఇంట్రెస్ట్తో పాటుగా కేవలం జ్యువెలరీ చేయాలి, ఆ కమర్షియల్ యాంగిలే కాకుండా నగలు చేయాలన్న ఆ ఉత్సుకత, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఆ స్వర్ణకారులకి. అప్పుడే ఇలాంటి ఆర్నమెంట్స్ వస్తాయండి. సో మనం ఇది హెవీ వెయిట్ అండి, 50 గ్రామ్స్ అనమాట నెక్లెస్ విత్ బ్యాక్ చైన్. చాలా పెద్ద సెట్ అండి. కాస్త పెద్దవాళ్ళ కోసం చేయటం, కాస్త నెక్ లావుగా ఉన్న ఒక శ్రీమూర్తి కోసం చేయడం జరిగింది. మనం ఇది ఓ 40 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చండి. కొంచెం లెంగ్త్ తగ్గించుకుని ఈ విధంగా సైజ్ తగ్గిస్తే బాగోదులేండి. పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇది. ఇంతకంటే సైజ్ తగ్గించకూడదు, ఆ గ్రాండ్నెస్ పోతుంది. ఈ లెంగ్త్ తగ్గించుకోవచ్చు. చాలా పెద్ద లెంగ్త్ ఇచ్చామండి. అలాగే లాకెట్కి కింద ఈ డ్యాంగ్లింగ్స్ కూడా చాలా వెయిట్ తీసుకున్నాయి. ఎందుకంటే 2 స్టెప్స్ బాందిని వర్క్ చేసాము. రెడ్ గ్రీన్ 2 చేయటం జరిగింది. అలా కాకుండా కొంచెం ఈ బాందిని తగ్గించుకుని మనం సింగిల్ పర్ల్స్ కానీ ఇలా బాందిని తక్కువ ఉండేలా చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2 స్టెప్స్ చుట్టడానికి, సింగిల్ స్టెప్ చుట్టడానికి గోల్డ్ తీగలో తేడా వస్తుందండి. ఇక్కడే మీకు ఒక 5 గ్రాముల బంగారం ఉంది. సో
ఇక్కడ కొంచెం అలా మేనేజ్ చేసుకుంటే 40 గ్రామ్స్ కూడా ఈ నెక్లెస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ పీస్ అండి, ఎక్స్ట్రాడినరీ పీస్. మీకు మల్టిపుల్ డైస్ అనమాట. అసలు ఎన్ని డైస్ వాడామో అమ్మవారి రూపాల్లో కూడా మీరు గమనిస్తే 2 రకాల రూపాలు వాడటం జరిగింది. ఇంక ఈ లాకెట్ అయితే అంత యాంటిక్ స్టైల్ వర్క్ అండి. పూర్తిగా మీకు స్టోన్స్ కూడా గమనిస్తే పోటాస్ వాడటం జరిగింది యాంటిక్ లుక్ కోసం. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి, 50 గ్రామ్స్ వెయిట్, బట్ వెరీ స్పెషల్ జ్యువెలరీ. ఆ యాంటిక్ స్టైల్ వస్తుంది అనమాట, రాణి లుక్ వచ్చేస్తుంది ఈ సెట్ పెట్టుకుంటే. సో ఇది నెక్లెస్ గురించి అండి. అలాగే అప్పుడు నేను మీకు ఈ హారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ హారం కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగిందండి. పూర్తిగా యాంటిక్ స్టైల్, 100% హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ప్రతి పీస్ని ఇందులో మీరు గమనిస్తే మల్టిపుల్ డైస్ ఉన్నాయండి. సెంటర్లో మీరు గమనిస్తే అమ్మవారి చక్కటి పద్మంలో కూర్చున్న రూపం, లక్ష్మీదేవి రూపం. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే కింద లక్ష్మీదేవి రూపాలు, పైన హంసలు, ఇక్కడ మీరు గమనిస్తే హంసలు. సెంటర్లో ఈ 2 బెల్ట్ పార్ట్స్ అంటాం, కాలర్ బోన్ కింద వస్తాయి. ఒక ఎక్స్ట్రా ఎలివేషన్ అండి. ఇవి ఒక టెంపుల్ లాగా, టెంపుల్ స్టైల్ చేసి అందులో అమ్మవారి రూపాలు కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మీరు గమనిస్తే లాకెట్లో కూడా ఇక్కడ కూడా పర్ల్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ వైట్ కలర్ పర్ల్స్ ఎనామిల్ కాదండి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవి పర్ల్స్. అలాగే పోటాలు వాడటం జరిగిందండి. పోటాస్ అండ్ కోరల్. చాలా యాంటిక్ స్టైల్లో చాలా స్పెషల్గా ఉండాలి. నెక్లెస్ వెయిట్ మీరు గమనిస్తే 70 గ్రామ్స్ అండి. 70 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ పీస్ అని చెప్పాలి. జనరల్గా ఈ 2 స్టెప్స్కి వెళ్ళాము అంటే 85 పైనే తప్ప కింద రాదండి. ఇంతకుముందు చేసాం సెట్స్, బట్ ఈ సెట్ నేను కొంచెం వెయిట్ మేనేజ్ చేస్తూ ఎక్కడ వెయిట్కి కంట్రోల్ చేసుకునే ఆ డైస్ సెలెక్ట్ చేసి దాని ద్వారా మనకి ఆ వెయిట్తో పాటుగా లుక్ ఎక్కడ పాడవకుండా మంచి యాంటిక్ లుక్ తోటి మంచి బడ్జెట్లో వచ్చేలాగా ఈ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి. సో మీరు కింద కూడా గమనిస్తే సిలిండ్రికల్ స్టైల్ కోరల్స్ ఇచ్చాం. ఈ ప్లేస్లో మీరు పర్ల్స్, రూబీస్, ఎనీ బీడ్స్కి వెళ్ళొచ్చు. ఎమరల్డ్ బీడ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే పర్ల్స్తో పాటుగా బెల్ట్లో కూడా, సెట్టింగ్లో కూడా కోరల్ పర్ల్స్ వాడటం జరిగిందండి. అది ఈ హారంలో స్పెషల్. ఇక్కడ మీరు పర్ల్స్ సెట్ చేసాం, అలాగే కోరల్ సెట్ చేసాం. అంటే తీగలో చుట్టేసినట్టుగా పూర్తిగా, అంటే మళ్ళీ పడిపోకుండా అవకాశం లేకుండా పూర్తిగా తీగలోనే పట్టుకునేలాగా, ఆ కొలెట్స్లో పట్టుకునేలాగానే సెట్ చేయటం జరిగిందండి. అంటించడము లేదా ఊరికి అక్కడ ఫిట్ చేయటమో కాదు, ఇంకా పడిపోకుండా మళ్ళీ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. మల్టిపుల్ డైస్ వాడటం జరిగింది. ఇక్కడ కింద అమ్మవారి కింద కూడా డైస్ ఉన్నాయి. అవి ఒక స్పెషల్ వేరే వీల్స్ లాగా, చక్రాలలాగా డైస్ వాడటం జరిగింది. అలాగే మల్టిపుల్ డైస్ తోటి మంచి లుక్ వచ్చేలాగా బ్యాక్ చైన్తో సహా మీరు ఇది ఒక 70 గ్రామ్స్లో మనం డిజైన్ చేయడం జరిగిందండి. పర్ఫెక్ట్ వెయిట్, ఇంతకన్నా తగ్గించమని నేను చెప్పను. బట్ ఒక్క సజెషన్ ఏంటంటే కింద ఈ కోరల్స్ ప్లేస్లో, కోర్స్ ఇక్కడ కోరల్స్ వాడాం కాబట్టి మ్యాచింగ్ ఉండాలని నేను కింద కోరల్స్ వాడటం జరిగింది. కోరల్స్ మీరు సిలిండ్రికల్ టైపే కాదు, రౌండ్ కోరల్స్ కూడా వెళ్ళొచ్చు, బాగుంటాయి. అలాగే పర్ల్స్, కోరల్స్ కాంబినేషన్లో డాంగ్లింగ్ చేసినా ఎక్స్ట్రాడినరీగా ఏదైనా మ్యాచ్ అవుతుందండి. బట్ అన్నీ దీనికి నేను చేయలేను కదా. ఆ పర్టికులర్గా కస్టమర్కి ఇప్పుడు సూట్ అయ్యే విధంగా ఈ కోరల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ టైం ఎవరైనా మీలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వచ్చినప్పుడు దానికి వేరే కాంబినేషన్ ఏదైనా ట్రై చేద్దాం. డెఫినెట్గా బాగుంటుంది, అది మాత్రం అందులో డౌట్ ఏం లేదు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.